నేటి యువత అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని, వాటిని నివారించేందుకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని కాకినాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జేఎన్టీయూకే ఎదురుగా వాహనాల తనిఖీ నిర్వహించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలకు అపరాధ రుసుం విధించారు. వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ వాడాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, వాహనం నడిపే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఓకే సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాం. అదేంటంటే జాగ్రత్త పెట్టుకోండి, హెల్మెట్ వాడాలి. మనకి ఫోర్స్లో ఉన్న బండి దగ్గర హెల్మెట్ కనపడలేదు. హెల్మెట్ నేను బండి తయారు చేస్తే బండి సేఫ్ ఉంటుంది. మరి మీ పరిస్థితి మీరు సేఫ్ ఉండాలా, బండి సేఫ్ ఉండాలా? బండికి పోతే ఇంకో బండి కొనుక్కోవచ్చు. ఇది ఇంపార్టెంట్. నేనేదండి లేకపోతే పడంగానే ఏమైందండి ఎగిరిపోవాలి. ఏమంటే ఆ సందర్భం వచ్చినప్పుడు తెలిసింది. ఇప్పుడు ఇది పెట్టుకుంటేనే కదా, యాప్ పెట్టుకుంటేనే తీసుకెళ్ళండి. రైట్. భాగంగా ప్రస్తుతం యూత్ ఎక్కువగా యాక్సిడెంట్స్కి ప్రమాదాలు పాలవుతున్నారండి. యూత్ వాళ్ళని మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. వాళ్ళని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ హెల్మెట్ వాడడం, లైసెన్స్ తీసుకోవడం, 18 ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా విధిగా లైసెన్స్ తీసుకున్న తర్వాత దానికి కాస్త కావాల్సిన విధంగా ట్రైనప్ అవ్వడం, వాహనాన్ని ఎలా నడపాలో రోడ్డు మీద, అంటే అందరూ నడపడం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రోడ్డు మీద అందరూ నడుపుతున్నారు. కానీ దాన్ని ఎంత పద్ధతిగా వాడాల్సిన వాహనాన్ని నడపాల్సిన విధంగా నడుపుతూ ఎలాంటి ప్రమాదానికి లోన్ కాకుండా హెల్మెట్ పెట్టుకుని సురక్షితంగా వాళ్ళ ప్రయాణం సాగించాలని కోరుకుంటూ ఈరోజు నో హెల్మెట్ మీద మేము డ్రైవ్ చేయడం జరుగుతుందండి. లైసెన్స్ లేని వాళ్ళని కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి లైసెన్స్ తీసుకోవడానికి ఆఫీస్కి రావాలనేసి మేము అది కూడా వెహికల్ సీజ్ చేస్తున్నాము. హెల్మెట్ లేని వాళ్ళని కూడా కొంతమందిని ఆఫీసు వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అయినా కూడా మాట వినడం వల్ల మాత్రం ఎప్పుడు కూడా చలానా రాయడం, వాళ్ళతో ఇవన్నీ కూడా వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది.